హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక ఆధార్ కార్డు వినియోగంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు అంటూ ఆధార్ కార్డుకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఆధార్ కార్డుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆధార్ కార్డు వినియోగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డులను పౌరసత్వం, నివాసం, అడ్రస్ ధృవీకరణకు ప్రూఫ్గా వాడుతున్నారని, ఇది కేవలం ఐడెంటిటీ వెరిఫికేషన్కు మాత్రమే పరిమితం చేయాలని దాఖలైన పిటిషన్ను విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని సుప్రీంకోర్టు కోరింది. ఇక చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం న్యాయవాది అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్ను విచారించింది. ఈ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఆధార్ను ఐడెంటిటీ ప్రూఫ్గా మాత్రమే వాడాలని, పౌరసత్వం, నివాసం, అడ్రస్సు, పుట్టిన తేదీకి సంబంధించిన రుజువుగా వినియోగించుకోకుండా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు పిటిషనర్ అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్. ఇక ఓటరు నమోదుకు బర్త్ డేట్, రెసిడెంట్ ప్రూఫ్లకు ఆధార్ కార్డును వినియోగిస్తున్నారని, ఇది ఆధార్ చట్టానికి విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఆధార్ చట్టం 2016లోనే సెక్షన్ 9 ఆధారు పౌరసత్వానికి లేదా రెసిడెంట్కు ప్రూఫ్ కాదని స్పష్టంగా తెలిపింది ఉడాయి. అయినప్పటికీ ఆధార్ను స్కూల్ అడ్మిషన్లు, అలాగనే ప్రాపర్టీ కొనుగోలు, బర్త్ ప్రూఫ్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందటం, అలాగనే వయసు, పౌరసత్వం, నివాస ధృవీకరణ పత్రంగా ఉపయోగించడమే కాకుండా కొత్త ఓటరు నమోదుకు పుట్టిన తేదీకి నివాస ధృవీకరణ పత్రంగా కూడా వాడుతున్నారు. ఈ విధంగా చొరబాటుదారులు, అక్రమ వలసదారులు ఆధార్ను వినియోగించి వివిధ డాక్యుమెంట్లను పొందుతున్నారని పిటిషన్లో కోర్టుకు తెలిపారు. ఇక ఎన్నికల ప్రక్రియలో ధృవీకరణ వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేయాలని, సంస్కరణను పర్యవేక్షించేందుకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు సైబర్ సెక్యూరిటీ, అలాగనే ఫోరెన్సిక్స్ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు.